రెడ్డికి సంబంధించినటువంటి ప్రతి లెక్క, ప్రతి బొక్క, ప్రతి చొక్క విజయసాయి రెడ్డికి మాత్రమే తెలుసు. A1 A2 J1 J2 A1 A2 అనేది కేసుల పరంగా ఎత్తుకుంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో J1 అంటే జగన్ J2 అంటే జగన్ 2 కూడా మా విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డికి తెలియకుండా ఆ ఇంట్లో చిన్న పేపర్ ముక్క కొనాలన్నా కూడా ఆ రూపాయి కూడా చార్టెడ్ అకౌంటెంట్ ఇతని లెక్కల్లోనే ఉంటుంది. ఎవరైనా చార్టెడ్ అకౌంట్గా ఒక కుటుంబాల్లో ఎంపిక అయితే అక్కడ ఉండేటువంటి లెక్కలు, అక్కడ సంబంధించినటువంటి డబ్బులు, వాటికి సంబంధించినటువంటి ఉంటాయి తప్ప మొట్టమొదటిసారి విజయసాయి రెడ్డి రాజకీయ ప్రవేశం చేసి రాజకీయాలకు సంబంధించినటువంటి అక్రమ ఆస్తులు వాటికి సంబంధించిన చార్టెడ్ అకౌంట్ కూడా ఈయనే. 100% విజయసాయి రెడ్డితో ఎక్కువ పెట్టుకుంటే ఇతర విజయం ఆగిపోతుంది. కాబట్టి విజయసాయి రెడ్డికి ఆయన భయపడుతూనే ఉంటాడు. ప్రతి సలహా ఇతని నుంచే తీసుకు సజ్జల రామకృష్ణారెడ్డి, రెండోది వచ్చేసి విజయసాయి రెడ్డి, దాని తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ పక్క వైవి సుబ్బారెడ్డి, తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డి. మీరు అంటున్నట్టుగా పార్టీలో A2గా ఉన్నారు సాయి రెడ్డి, అట్లాగే ఆయనకు కేసులకు సంబంధించి కూడా A2గానే ఉన్నారు. కాబట్టి అవును, అదే నేను చెప్పేది. విజయసాయి రెడ్డికి ఈ రోజు ఇంతమంది క్యాబినెట్, రోజా క్యాబినెట్ మినిస్టర్ ఏంటంటే కేవలం విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి కాళ్ళు పట్టుకుంటే విజయసాయి రెడ్డి ఆర్కే రోజాకి ఆ నెక్స్ట్ 2.5 years కూడా ఇప్పించాడు. అది నాకు తెలుసు, ఆ రోజు నేను విన్నాను కూడా. విజయసాయి రెడ్డి పోయేసరికి అందరూ భయం ఏంటంటే అన్న ఏ ప్యాలెస్లో ఉంటాడో తెలియదు, లోటస్ పాండ్లో ఉంటాడా, తాడేపల్లిలో ఉంటాడా, విశాఖపట్నంలో ఉంటాడా, కర్ణాటకలో ఉంటాడా, మళ్ళీ అప్పుడప్పుడు టాబ్లెట్ల కోసం లండన్కి వెళ్తాడా తెలియని పరిస్థితి. ఈరోజు విజయసాయి రెడ్డి అయితే అందరికి అందుబాటులో ఉండేవాడు. ఎవరైతే విజయసాయి రెడ్డి కాళ్ళ మీద పడతారో, ఎవరైతే విజయసాయి రెడ్డి భజన చేస్తారో వాళ్ళందరికీ ఎత్తున అతని ద్వారా చెప్పించేవాడు. సో ఈరోజు విజయసాయి రెడ్డి లోటు ఎవరు తీర్చలేనిది. 100% విజయసాయి రెడ్డి మీద ఆయన అలిగేషన్స్ చేశాడంటే 100% ఆయన చెట్ట ఇప్పే పరిస్థితి 100% ఉంది. జగన్మోహన్ రెడ్డి చెట్క రెండు కూడా విజయసాయి రెడ్డి చేతుల్లో ఉన్నాయి. ఇది 100% నిజం. ఆయనే భయపడిపోయి, ఎందుకంటే క్షమించరాని పాపాలు చేశారు వాళ్ళు. అదే ప్రయాగరాజ మహాకుంభమేళాకి ఈ జగన్మోహన్ రెడ్డి తొత్తులందరూ కానీ వెళ్ళి ఒక 144x10 1440 సంవత్సరాలు వెళ్ళి, అంటే సంవత్సరాలకు వచ్చేటువంటి 14 సార్లు 10 సార్లు వెళ్ళినా కూడా వాళ్ళ పాపాలు తీరవు. ప్రజల్ని అడ్డగోలుగా మోసం చేశారు వీళ్ళు. ఫైనల్ గా ఇప్పటివరకు అయితే నేను అసెంబ్లీకి రాను అని చెప్పారు, ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వాలంటున్నారు, నాకు మైక్ ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడతారో నాకు అంతసేపు మైక్ ఇవ్వాలి అంటున్నారు, మైక్ ఇవ్వకపోతే నేను అక్కడికి వచ్చి ఉపయోగం ఏంటి అని అంటున్నారు. అంటే ఒక ఎమ్మెల్యేగా ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు కదా, స్పీకర్ గారి చేతిలో ఉంటుంది. నాకు ఇంతసేపు కావాలని డిమాండ్ చేసి ఇస్తేనే వస్తారని మారం చేయడం ఇదొక అంశము. తర్వాత ఇప్పుడు మళ్ళీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి ఈ నెల ఎండింగ్ లో. వచ్చే అవకాశం ఉందా? ఎట్లా ఉండే అవకాశం ఉంది? 100% జగన్మోహన్ రెడ్డి రాడు. ఇప్పుడు నేనున్నాను, ఒకరు ఇంటికి భోజనాన్ని పిలిచారు, లేదు నేను వస్తే మీరు సరిగ్గా అన్నం పెట్టరు, నాకు నీళ్ళు ఇవ్వరు, పోయేటప్పుడు నాకు కిల్లి ఇవ్వరు, ఆ బండి ఎక్కిన తర్వాత నాకు టాటా చెప్పరంటే ఎట్టా? నేను వెళ్తే కదా తెలిసేది. నాకు అన్నం పెడతారా, కూర పెట్టరా, మజ్జిగ పోస్తారా లేదా, వాటర్ బాటిల్ ఇస్తారా లేదా, కిల్లి ఇస్తారా లేదా అనేది ఒకటి. అది ఒక కుటుంబానికి సంబంధించిన సమస్య. ఈరోజు ఏదైతే శాసనసభ ఉందో అక్కడికి అందరు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు, లైవ్ వస్తుంటది, ప్రజలు వీక్షిస్తుండగా ప్రత్యక్ష ప్రసారం. అది అక్కడ ప్రతిపక్షం ఉంటుంది. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. నీకు సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళందరూ తీసుకోండిరా. ఆయనతో పాటు 11 ఏమండి, ఆయనతో పాటు 11. అవును, ఆయనతో పాటు పులివిందుల, రాజంపేట, బద్దివేలు, పొంగనూరు, తంబాలపల్లి, ఎర్రగొండపాలెం, దర్శి, మంత్రాలయం, ఆలూరు, పాడేరు, అరకు 11 మంది నీతో పాటు ఉన్న 10 మంది తీసుకొచ్చి ఆడ కూర్చో. నీకెందుకు ఎవరు మైకు? ప్రజలందరూ చూస్తున్నారు కదా. ఇప్పుడు నువ్వు నిలబెట్టి 170 మంది అక్కడ రాలేరు, కానీ ఏ శాసనసభకు ఆ శాసనం గెలిచినటువంటి మీ ఎమ్మెల్యేలు మీరు వచ్చి అక్కడ కూర్చోవచ్చు. సమయ సందర్భం వచ్చినప్పుడు మీకు కూడా స్పీకర్ సాక్షిగా మీకు మైక్ ఇస్తారు, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుంటే అడ్డగోలుగా ఓరు మాట్లాడితే వాళ్ళే బుక్ అయిపోతారు, మీ మీద సానుభూతి వస్తుంది. మీకు అవకాశం ఇస్తున్నారు. శాసనసభలో జరిగినటువంటి మీ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో జరిగిన ఇబ్బందులు చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, నిధులు అడగండి, ఏం అవినీతి జరుగుతుందో చెప్పండి. మీరు అన్నారు కదా అక్రమార్కంగా కేసులు పెడుతున్నారు, అబద్ధం చెప్తున్నారు కదా, అది నిజమైతే వచ్చి శాసనసభలో పోరాడండి. మైక్ ఎందుకు ఇవ్వరు?
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో వచ్చినప్పుడు కూర్చోలేదా? మైక్ ఇవ్వలేదు, మాట్లాడు. నీకు మైక్ ఇవ్వలేదు అన్న విషయం మాకు బయట అర్థం కాదా?